సరే ఇక పాలిటిక్స్ విషయానికొస్తే మన తెలంగాణలో మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఎంత హోరాహోరీగా. మరి వాళ్ళైతే శ్వేతపత్రాన్ని ఒకటి ప్రవేశపెట్టారు సార్. మరి ఏంటి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? శ్వేతపత్రం మొదలుపెట్టడం మన అసెంబ్లీలో ఐవాషమ్మ. ఏమిటి శ్వేతపత్రం? ఆల్రెడీ రిపోర్ట్స్ అన్నీ మా ప్రభుత్వం ఇస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం అన్ని డిపార్ట్మెంట్స్ మీద రిపోర్ట్స్ ఉన్నాయి. అదే శ్వేతపత్రం. ఎంత ఖర్చు ఏంటి, ఏమిటి, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేయబడింది, అప్పులు ఎంత ఉన్నాయి, ఎకరా ఎంత ఉన్నాయి, దాంట్లో క్యాపిటల్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి రైతులది అన్నారు. రైతులది 53,000 కోట్లు అప్పు అన్నారు. మొన్న అసెంబ్లీలోనే చెప్పేశారు కదా కేటీఆర్. అప్పు ఎట్లా అవుతుంది? ఒక రైతు దగ్గర నుంచి వడ్లు కొన్నాక మిల్లర్కి ఇచ్చి, మిల్లర్కు దాన్ని చేసి బియ్యం చేసినాక దాన్ని ఎఫ్సిఐకి పంపించినాక ఎఫ్సిఐ డబ్బులు ఇస్తుంది. అది చాలా ప్రాసెస్. ఆ ఎఫ్సిఐ డబ్బులు ఇచ్చేదాకా ఆ రైతులు డబ్బులు ఆపలేక కదా, కనుక అప్పు చేసి ఆ డబ్బులు ఇచ్చారు. ఆ ఎఫ్సిఐ డబ్బులు రాగానే అది క్లియర్ అవుద్ది. అది అప్పు ఎట్లా అవుద్ది? దాని అప్పు కింద రాదు. ఇవాళ అప్పు, అది ఇవాళకి అప్పు ఉంది. కానీ రావాల్సింది మనకి రాబడి. దాంతో పోలిస్తే వచ్చేది ట్రయల్ బ్యాలెన్స్ వేస్తే ఇన్కమ్ రావాల్సింది ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది తెలిసిపోతుంది కదా. అప్పు ఎట్లా అవుద్ది? అప్పు ఈ శ్వేతపత్రాలన్నీ వాళ్ళ శ్వేతపత్రం కాదు, వాళ్ళకి రాబోయే కాలంలో ఈ శ్వేతపత్రాలు వాళ్ళకి శోక చిత్రాలు అవుతాయి. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారా అని. ఎందుకంటే ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇప్పుడు మీరు చేయలేక ఇప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉంది. నువ్వు ఏ కోణంలో ఆర్టీసీ ఫ్రీ అన్నావు? కూడా ఎక్కడి నుంచి ఆ డబ్బులు వస్తాయి? ఫ్రీ అన్న మగాళ్ళు ఓట్లు వేయలేదా? మగాళ్ళకి ఫ్రీ కాదు, మరి ఆడవాళ్ళకి ఫ్రీ అన్నావు. ఆడవాళ్ళకి ఫ్రీ అంటే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ నష్టాల్లో ఉంది. బస్సులు ఇప్పుడే కిటకిటలాడుతున్నాయి. బస్సులు లేవు అని గొడవ చేస్తారు. చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుందని అంటున్నారు ఆడవాళ్ళు. మరి ఆ కొత్త బస్సులు కొనడానికి డబ్బులు లేవు. మనం అనేసాడు సీఎం, కొత్త వాహనాలు కొనలేమని. ఎక్కడి నుంచి చేస్తారు? చెప్పాలి మీరు. శ్వేతపత్రాలు అన్నీ బయటకు వస్తాయి. విద్యుత్ అన్నారు. విద్యుత్తు అప్పులో ఉంది, అందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. ఇంకోటి అప్పులు అని సోది వాగుతున్నారు. అప్పులు లేకుండా ఏ ప్రభుత్వము డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదు. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా, ఏ రాష్ట్రంలో కూడా అప్పు అనేది తీసుకుంటారు. ఆ అప్పుని ఎలా వినియోగిస్తున్నారు అనేది చూడాలి తప్పితే, ఆ వినియోగిస్తున్న అప్పుని తీసుకున్న డబ్బుని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం వాడుతున్నారా, ప్రజల కోసం వాడుతున్నారా, వేరే రకంగా వేస్టేజ్ అవుతుంది అది చెప్పాలి తప్పితే, అది చెప్పమానండి. అది కాదు వాడేసే అప్పులు తెచ్చి అప్పులు ఉంటాయి. అమెరికా లాంటి దేశానికి అప్పు ఉంది. నువ్వెంత నేనెంత, అమెరికా రిచెస్ట్ కంట్రీ. దానికి అంటే ప్రాసెస్. ఇది ఒక పరిపాలనా విధానంలో ప్రాసెస్. ఒక అవసరం ఉంటుంది. ఇక్కడ బాగా రోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, పెద్ద ఫ్లైఓవర్ కట్టాలి. ఫ్లైఓవర్ కట్టకపోతే ఇక్కడ రోజు జరుగుతున్నాయి అనేది ఉందనుకోండి. ఆ ఫ్లైఓవర్ కొట్టడానికి నిధులు లేవు ప్రభుత్వం దగ్గర. కానీ అది ప్రజలకు అవసరం, ప్రజల ఎమర్జెన్సీ. ప్రజల అవసరాలని, ప్రజలకి అవసరమైన కార్యక్రమాలని పోస్ట్పోన్ చేయలేదు ప్రభుత్వం. డబ్బులు లేదని ఏ ప్రభుత్వం చేయదు, పోస్ట్పోన్ చేయలేదు. అప్పు తెచ్చైనా ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రజలు ముఖ్యత్వం ఇస్తారు. అప్పు తర్వాత నిదానంగా తీరుద్ది, అంతే కదా. ఆ బ్రిడ్జ్ కట్టినప్పుడు టోల్ ఫ్రీ డబ్బులు ఏవో వస్తూ ఉంటాయి, ఏదో రొటేట్ చేసి కడతారు. ఇది అప్పు చేయని ప్రభుత్వం అంటూ పాలనలో ఉండదు. అది కూడా తెలియకుండా మాట్లాడతారు వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి దాచుకుంటాం, అబద్ధాలు, ఆశ్రిత పక్షపాతం తప్పితే, అవినీతి తప్పితే వాళ్ళకి ఇంకోటి తెలియదు. పరిపాలన అనేది తెలియదు. అందుకనే ప్రతి రాష్ట్రంలో వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు, తోసేస్తున్నారు. అది వేరే విషయం. వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు ఏదో తంతి గాలి బుట్టలో పడ్డారు. ఎంత 1%, 1.79%. సిటీలో వాళ్ళకి ఎక్కడ గతి లేదు. రూరల్లో అక్కడక్కడ కొంచెం అప్రమత్తంగా ఉంటారు వాళ్ళు. తంతి గాలి బుట్టలో పడి ఏదో పెద్ద పొడి చేసాం, ఆహా ఓహో అని విర్రవీగుతున్నారు. ఎంత 60 సీట్లు కావాలంటే 64. మిమ్మల్ని ఏదో ప్రజలు నెత్తిన పెట్టుకోవాలి, కాంగ్రెస్ రావాలనుకుంటే 85 సీట్లు ఇచ్చేవారు. ఏమి కాదు. ఎక్కడో క్యాల్కులేషన్లో మా క్యాల్కులేషన్ దెబ్బ కొట్టింది, మీ క్యాల్కులేషన్ పేలింది. తంతే గాలి బుట్టలో పడ్డారు. అంతే తప్పితే పెద్ద ఏదో మమ్మల్ని వద్దని, మిమ్మల్ని కాదని, మమ్మల్ని వద్దంటే మాకు 39 సీట్లు ఎందుకు ఇస్తారు? ఎవరుగా 3 or 4 ఇస్తారు. పోయిసారి చంద్రబాబుకి ఎన్ని ఇచ్చారు? ఆంధ్రాలో వద్దనుకున్నప్పుడు 24 అంతే ఇచ్చారు కదా. 23 సీట్లు ఇచ్చారు వద్దనుకుంటే. 175 23 వద్దనుకుంటే అలాగే ఇస్తారు. వద్దనుకోలా, ఏదో నువ్వు అడుగుతున్నా బతిమాలతో రూరల్ ఏరియాలో కాస్త సింపతి చూపించారు. అది మనం గేజ్ చేయలేకపోయాం. ఏదో ఒకసారి అడుగుతున్నారు కదా, ఒకసారి అంటున్నాడు కదా, ఒక అవకాశం ఇద్దాం, పాపం
మన సైడ్ కొంచెం కరుణ జాలి ఎక్కువ కదా ఈ రూరల్ ఏరియాలో. సిటీలో అంత ఉండదు, సిటీలో పక్కగా ఉంటారు. రూరల్కి వచ్చినప్పుడు జాలి పెడతారు. పాప ఏదో తిరుగుతున్నాడు కదా, 10 సంవత్సరాలు ఇచ్చే కదా, ఒకసారి ఇస్తే పోలేదా, మార్పు అడుగుతున్నాడు, ఒకసారి అంటున్నాడు కదా పాప, తిరుగుతున్నాడు కదా పిచ్చోళ్ళక అని జాలి పడ్డారు. ఆ జాలీలో టక్కన ఒక 12 సీట్ల దగ్గర తేడా వచ్చింది. 1.79%. పెద్ద ఏదో 10% తేడా ఉన్నట్టు విరవీగుతున్నారు. వీళ్ళ విరవీగేది శ్వేతపత్రాలు పెడతాం, కాలయాపన. ఎంత శ్వేతపత్రాలు అంటాం, మేము కమిషన్లు వేస్తున్నాం అంటాం, వాళ్ళ మీద ఎంక్వైరీ పెడుతున్నాం అంటాం, ఎన్ని కాలయాపన చేసి మేము ఇందువల్ల చేయలేకపోతున్నాం, ఇందువల్ల చూడండి ఈ ఖజానా ఇలా ఉంటే మేము ఎక్కడ మీకు ఇచ్చిన ప్రామిస్లు ఎక్కడ నెరవేర్చగలం అని డైలాగులు కొట్టడం కోసం తప్పితే ఏమి 2 చేసామంటున్నారు. 10 లక్షలకు పెంచారు. 10 లక్షలు ఎంతమందికి ఇమీడియట్గా ఇవ్వడం, నీకోసం నువ్వు 10 లక్షలు ఇస్తావని వాడు ఆరోగ్యం చెడగొట్టుకుని వస్తాడు వచ్చినప్పుడు, అంతే కదా. ఇవాళ ఏదో ఇది అందరికీ 10 లక్షలు ఇచ్చేసినట్టు అదొక ప్రోగ్రాము, ఉచిత ప్రోగ్రాము. ఇది ఆడాలని బుట్టలో వేసుకోవడానికి. ఆడవాళ్ళు ఎంత తొందరగా బుట్టలో పడతారో అంత తొందరగా చీపులు తిరగేస్తారు, చీపులు గట్ట. వాడు తిక్కదేపోయింది. అదే ఆ రోజులు కూడా వస్తాయి, ఆ రోజులు కూడా తొందరలోనే వస్తాయి. వీళ్ళు అన్ని డ్రామా ఆడుతున్నారు, చేయలేరు, వీళ్ళకి పరిపాలన చేత కాదు. పరిపాలన 5-6 గ్రూపులు వీళ్ళు. ఈ గ్రూపులు గొడవ అంతా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా అలా తాజా చేస్తూ ఉంటుంది అధిష్టానం. నేను ఆగండి ఆగండి ఆగండి, తర్వాత చూస్తాం, మీ సమస్య చూస్తాం, మీకు మంచి ఏది చేస్తాం, ఏదో బతిమాలుకుంటూ ఉంటారు. ఆ ఒక్కసారి ఆ ఎన్నికలు అయిపోయినాక అప్పుడు మొదలవుద్ది వెంకటరెడ్డి వర్గం, బట్టి విక్రమార్క వర్గం, మా జిల్లాకు న్యాయం జరగలేదనే వర్గం, మేము సీనియర్స్ మాకు న్యాయం జరగలేదనే వర్గం, ఇలా వర్గాలు తయారవుతాయి, కొట్టుకుంటారు. ఎవరు రేవంత్ రెడ్డి మాట వినే సీన్ ఎవరు లేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పార్టీకి ఇప్పుడు వచ్చాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ అంటున్నాడు, నేను సుదీర్ఘమైన ప్రెసిడెంట్గా చేసి పార్టీ నిలబెట్టాను, నిలబెట్టగట్టుబట్టి కదా ఇవాళ గెలుపు పోటీలో ఉండగలిగాం, ఆ నిలబెట్టింది నేను. బట్టి విక్రమ గత అసెంబ్లీలో నేను గట్టిగా నిలబడి పోరాడాను అసెంబ్లీలో, అందువల్ల కదా మన పార్టీ నిలబడింది. సో వీళ్ళందరూ అర్హులే సీఎంకి. సరే ఫైనల్గా నీకు ఇచ్చారు. నువ్వు వాళ్ళందరినీ కంట్రోల్ చేసే సీన్ నీకు లేదు. వెంకటరెడ్డిని కంట్రోల్ చేసే సీన్ ఎన్నికల ముందు ఇప్పుడైనా మాట్లాడితే వెంకటరెడ్డి చూసి పారేస్తాడు. వెంకటరెడ్డి మర్చిపోడు. నేను వెంకటరెడ్డిని ఏమన్నాడు రేవంత్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఈ మాటలని మర్చిపోడు. అన్నీ ఎన్నికలు అయినాక, పార్లమెంట్ ఎన్నికలు అయినాక వీళ్ళ బతుకులు బయటపడితే చూస్తాం మనం. రోజుకు ఒక డ్రామా, రోజుకు ఒక సినారియో, రోజుకు ఒక వాళ్ళకి. ఇది నేను కోరుకుంటాం కాదు, వాళ్ళ డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ. మీరు గత చరిత్ర 50 ఏళ్ళ చరిత్ర చూడండి, కాంగ్రెస్ డిఎన్ఏ. వాళ్ళ ఇల్లు వాళ్ళు తగలబెట్టుకుంటాం, వాళ్ళని వాళ్ళు కూల్చుకుంటాం, వాళ్ళకి పరిపాటి. గాంధీభవన్ ఎన్నిసార్లు తగలబెట్టుకోలే వాళ్ళు. ఇప్పుడు మొన్న కూడా సీట్లప్పుడు గాంధీభవన్ని చైర్లు పగలగొట్టి అయిపోయి అద్దాలు పగలగొట్టి చేయలే వాళ్ళు. క్వైట్ బట్ న్యాచురల్ వాళ్ళ డిఎన్ఏ కాంగ్రెస్. వర్గాలు, గ్రూపులు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటారు, ప్రజల ముందు అనిపించుకుంటారు, వాళ్ళకి అలవాటు. అది జరగబోద్దు రాబోయే వారు. చాలా కాలం తర్వాత అసెంబ్లీలో ఇంత రంజీగా సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఎవరు పై చేయి సాధించారు ఇప్పటివరకు? ఇప్పటివరకు పైసేజీ ఏముందమ్మా ఇప్పటివరకు. ఇవాళ ఇంకా ఈ 2-3 రోజులు అయితే కానీ తెలియదు వీళ్ళు ఈ శ్వేతపత్రాల యొక్క భాగవతం బయటపడినాక. కానీ శ్వేతపత్రంలో వీళ్ళకి శోకపత్రం అవుతాయి, అన్ని వివరణ ఇస్తాం కదా. వీళ్ళు ప్రజెంట్ అయితే సరిపోతుంది కదా, దానికి వివరణ ప్రశ్నలు వస్తాయి కదా. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలడిల్లు అవుతారు వీళ్ళు. ఏమిటి వీళ్ళకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, లోన్ ఏంటి, అవి కూడా తేడా తెలీదు. ఆ డబ్బులు దేన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అప్పులు తెచ్చినప్పుడు దేన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, దేన్ని యూసేజ్ అంటారు, ఏమీ తెలీదు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని అప్పు అనే అంత మూర్ఖత్వంలో ఉన్నారు. వాళ్ళ పరిపాలన తెలిసింది అదే వాళ్ళకి. కనుక ఇవన్నీ బయటపడతాయి, ప్రజల ముందు బయటపడితే అప్పుడు ఎవరు పై చెయ్యి ఉంది. వాళ్ళది ఎప్పుడు అరుపులు చెయ్యి, వాళ్ళు ఎప్పుడు పై చెయ్యి కాదు, అరుపులు చెయ్యి. భస్మాసుర హస్తమే అది, భస్మాసుర చెయ్యేది. ఏదో పొరపాటున ఎక్కడో ప్రజలు అలా కొంచెం అప్రమత్తంగా ఉండేటప్పుడు లేకపోయేటప్పటికి అలా వచ్చింది వాళ్ళు తప్పితే. అన్నీ రాబోయే కాలంలో చాలా విన్యాసాలు మనం చూడగలం, చాలా దౌర్భాగ్యపు సన్నివేశాలు కూడా చూస్తాం. ఒకడొకడు జుట్టు పట్టుకుంటారు కూడా చూస్తాం. రేవంత్ రెడ్డిని ఒక సీఎంగా గౌరవించని ఒక మంత్రివర్గాన్ని కూడా చూస్తాం. రేవంత్ రెడ్డి కుమారస్వామి కనుక లాస్ట్ టైం కర్ణాటకలో గెలిచి సీఎంగా కూర్చొని ఏడ్చాడు, కళ్ళమ నీళ్ళు పెట్టుకున్నాడు, నేను భరించలేకపోతున్నాను వీళ్ళ. అట్లాగూ రేవంత్ రెడ్డి కూడా నేను భరించలేకపోతున్నాను, నేను అనుకున్నాను భరించలేకపోతున్నాను, కళ్ళమ నీళ్ళు పెట్టుకునే రోజులు కూడా తొందరలో ఉన్నాయి.